అందరికీ నమస్కారం. ప్రతివారం వాసన నరసింహలో ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం 1313వ కార్యక్రమం. 1313 కార్యక్రమం 20 సంవత్సరాలు దాటి అప్పటికే దాదాపు 3 నెలలు కూడా పూర్తయ్యాయి. ఈ రోజున WHO డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గురించి ముచ్చరించుకున్నాం. ఏప్రిల్ 7 అనగానే WHO డే గుర్తుకొస్తుంది. ఏప్రిల్ 7 ఎందుకంటే యుఎన్ఓ ఆరోగ్య కార్యకలాపాలను ప్రత్యేకంగా చూడడం కోసం, ప్రపంచవ్యాప్తంగా చూడడం కోసం అని ప్రపంచ ఆరోగ్య సంస్థని 1948లో ఏర్పాటు చేసింది. 1948 ఏప్రిల్ 7 నుంచి అఫీషియల్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ తన కార్యక్రమం పెట్టినమాట. దీంట్లో ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దీంట్లో ఈ 6 కార్యక్రమాలన్నీ కూడా మరి యుఎన్ఓ కదండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కనుక ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్లో భాగస్వామ్యం పొంది ఉన్నాయి. ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఇది యుఎన్ఓలో భాగస్వామ్యం ఉన్నాయి. అంచేత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య సంబంధమైన కార్యక్రమాల గురించి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఆ కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ WHO యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యం సంబంధించినటువంటి ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలన్నింటినీ బలోపేతం చేయడం. కొన్ని దేశాల్లో చాలా దారిద్ర్యం ఉంది, వాళ్ళు తిండే పెట్టలేకపోతున్నారు. అలాంటి చోట ఆరోగ్యం సంబంధించిన విషయాలు వాళ్ళు చూడలేకపోతున్నారు. దాంతో అనారోగ్యం పెరిగిపోతారు, రకరకాల అంటువ్యాధులు వస్తాయి, ఎంతోమంది మరణించడం, లేదా రోగిష్ఠులుగా ఉంటుంది. అలాంటి దేశాల్లో మరి ఆర్థికంగా కానివ్వండి, మందుల పరంగా కానివ్వండి, వైద్య బృందాల పరంగా కానీ WHO మనుషులను పంపించి ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా WHO దాన్ని ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. అంచేత ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం ఈ WHO యొక్క ప్రధానమైన లక్ష్యం. రెండోది అంటే అనుకోకుండా విపత్తులు వస్తుంటాయి, సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తుంటాయి, లేదా పెద్దమైన కరోనా లాంటి వ్యాధులు వస్తాయి. ఇలా వచ్చేప్పుడు చాలా విపత్తులు అవి ఉపద్రవాలు. ఈ ఉపద్రవాలు విషయం వచ్చే దాన్ని వాడిని అక్కడున్న ఆదుకోవడం కోసం ఈ WHO కృషి చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జరిగినా సరే, అది చిన్న దేశం కావచ్చు, పెద్ద దేశం కావచ్చు, ప్రపంచం. అలాగే అంటువ్యాధుల్ని నివారించడం, నిర్మూలించడం, వ్యాక్సినేషన్స్. ఒకనప్పుడు మసూచిక ఉండేది, పోలియో ఉండేది. వీటన్నిటిని ఎన్ని వ్యాధులను, అంటువ్యాధులు అన్నింటిని కూడా వాటిని అరికట్టడం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పలేనంత గణనీయమైన కృషి చేసింది. తక్కువేం కాదు, అన్ని రంగాలు. అంటే మీకు WHO ఏ రకమైన కార్యక్రమాలు చేపడుతోంది అని చెప్పడం కోసమని మీకు చెప్తున్నాను, అంతే కాదు. అలాగే రీసెర్చ్, ఇప్పుడు ఏదైనా వ్యాధి వస్తుంటే ఏంటి మూలకారణం ఏంటి, దానికి ఎలా చేయాలి, ఏం చేయాలి, మందులు ఏంటి, ఎలా చేయాలని చెప్పి ఆ రీసెర్చ్ని దానికి సపోర్ట్ చేయడం కోసం WHO ఎంతో సహాయం చేస్తున్నాడు. అలాగే చిన్నపిల్ల ఆరోగ్యం, చిన్నపిల్లలకు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్, వ్యాధి టీకాలు వేయాలి, వాళ్ళకి సరైన పౌష్టికాహారం కావాలి, లేకపోతే వాళ్ళకి ఈశ్రోమంటూ ఉంటారు. అలాగే తల్లులు ఎంతమందికో సరైన ప్రసూతి సౌకర్యాలు లేకుండా ప్రాణాలు కోల్పోతారు. ఆ తల్లులందరికీ సహాయం చేయడం, వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని కాపాడడం అనేది. అలాగే దీనికి సంబంధించిన కూడా తగిన ఇన్ఫర్మేషన్, ప్రతి వాడికి తగిన సమాచారం ఇవ్వడం కోసం అని ఆరోగ్యం సంబంధించిన సమాచారం, వ్యాధుల సమాచారం, ఏ రకం సహాయాలు ఉండే తెలియజేయడం, ఇవన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య లక్ష్యం. ఈ రకం చాలా ఉన్నాయి. అంచేత ఇలా చేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తుంటే ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ఒక నినాదంతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇస్తుంది. ఇవన్నీ జరుగుతుంటాయి.
ఇది కాకుండా ఆ సంవత్సరం ఎక్స్ట్రా కేర్ తీసుకుని ఆ కార్యక్రమం మీద చేయడం, ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి కార్యక్రమం చేయడం. ఈ సంవత్సరం మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన దాంట్లో వాళ్ళ హెల్త్ డే ఈ సంవత్సరం ఇవాళ 7 జరిగింది, ఏప్రిల్ 7 దాంట్లో వాళ్ళు ఈ సంవత్సరం అంతా 2025 సంవత్సరం అంతా కూడా మళ్ళీ వచ్చే ఏప్రిల్ వరకు ఈ వరల్డ్ హెల్త్ డే ఇచ్చిన నిదానం ఏంటి, హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్. హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్. దీనికి రకరకాల మనం తెలుగులో చెప్పుకోవచ్చు, కానీ అందరికీ అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైన పునాదులు బంగారు భవిష్యత్తుకి మూలాలు. ఆరోగ్యకరమైన పునాదులు బంగారు భవిష్యత్తుకి మూలాలు అని పెట్టాం. ఈ రంగా అయితే ఏమిటి దీంట్లో ముఖ్యంగా ఏ పాయింట్ మీద ఫోకస్ చేశారు, దేని మీద దృష్టి వాల్సరే, తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వాలు వైద్య విభాగాలు అంకిత భావంతో కృషి చేస్తే నవజాత శిశు మరణాలు గణనీయంగా తగ్గిపోతాయని, తల్లుల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వెల్లడిస్తుంది. అందుకే ఈ సంవత్సరం పైన వచ్చింది ఏమని, తల్లి బిడ్డ ఆరోగ్యంతో ఆరోగ్యకరమైన కుటుంబం సమాజం అని. తల్లి బిడ్డ పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేట్టు చూడాలి. అంటే ప్రభుత్వాలు కానివ్వండి, వైద్య బృందాలు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, అందరూ కూడా రీసెర్చ్ చేసిన కూడా పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేటట్లు చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలన్నింటికి ఉన్నాయి. అలాగే అవన వైద్య సిబ్బందికి ఉన్నాయి, ఏ దేశంలో అయినా సరే. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తగినటువంటి కృషి చేస్తుంది కూడా. ముఖ్యంగా చెప్పాం కదా, యుఎన్ఓలో ఐక్యరాజ్యసమితి దాంట్లో అన్ని దేశాలు దాంట్లో భాగస్వామ్యం. అందరూ ఎవరు ఎక్కువ డబ్బున్న దేశాలైతే, సంపన్న దేశాలైతే వాళ్ళు ఎక్కువ మనీ ఇస్తారు. అమెరికా లాంటివి, ఇంగ్లాండ్ లాంటివి, ఫ్రాన్స్ లాంటివి, ఆస్ట్రేలియా లాంటివి, జర్మనీ లాంటివి వాళ్ళు ఎక్కువ మనీ ఫండ్కి ఇస్తారు. దానిని దేనికి ఉపయోగిస్తుంటారు అన్నమాట. అంటే ఈ సంవత్సరం ఎక్కువ ఫండింగ్ దేనికి పెడుతున్నారు, పుట్టిన నవజాత శిశువుల సంరక్షణ, వాళ్ళ వ్యాక్సినేషన్స్ అనండి, ఫుడ్ అనండి, సంరక్షణ అనండి అలాగా. అలాగనే గర్భిణీ స్త్రీలు వాళ్ళ కడుపు వచ్చిన దగ్గర నుంచి కాన్పేయక మళ్ళీ ఆమె కోరికేంత వరకు ఆమె గురించి సంరక్షణ. అంచేత మాతా శిశు సంరక్షణ ఈ సంవత్సరం మన WHO యొక్క లక్ష్యం. అలాగే ప్రతి దేశంలోని ప్రభుత్వాలు కూడా మాతా శిశు సంరక్షణ నుంచి, ఒక తల్లి గర్భవతి అయిందంటే గర్భవతి దగ్గర నుంచి ఏ రకంగా కేర్ తీసుకోవాలి, ఏ రకంగా ఆహారం తీసుకోవాలి, ఏ రకంగా మందులు వాడాలి, అలాగే పుట్టిన బిడ్డకి దగ్గర నుంచి ఏ రకంగా కేర్ తీసుకోవాలి, ఏ రకంగా వ్యాక్సినేషన్ చేయాలి, ఇవన్నీ పట్టించుకోవాలండి. ఇదండి ఈ సంవత్సరం ప్రభుత్వం చేసింది. ఈ సంవత్సరం చేయాల్సింది ఇది. మరి చేయకపోతే మరి ప్రపంచం ఈరోజు ఆదుకుంటుంది, ఏం చేయాలి నేను చేయను. కానీ గట్టిగా తన సభ్య దేశాలన్నింటినీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయం మీద స్ట్రెస్ చేస్తుంది. మీరు ఈసారి మాతా శిశు సంరక్షణ విషయంలో వాళ్ళకి చేయవలసిన ఏర్పాట్ల విషయంలో మీరు అత్యంత దీక్షతో మరి పని చేయాలి అని ఆ రంగా ఈ సంవత్సరం నినాదం ఇది. అంచేత వీరన్నింటిలో కూడా ఆ తల్లి బిడ్డ, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం ఎదగాలి అనేది WHO లక్ష్యం. అంతేకాకుండా ఈ లక్ష్యాన్ని సాధించడానికి చేసే కృషి అంత తేలికైంది కాదండి, అంత తేలికైంది కాదు. ఎందుకంటే ఈ లక్ష్యం పెట్టిన తల్లి బిడ్డ సంక్షేమం అని ఎందుకు పెట్టింది? ఊరికే పెట్టలేదు నినాదం. ఎందుకు పెట్టినంటే మీకు తెలిసి ఆశ్చర్యపోతారు. ఏటా కనీసం 3 లక్షల మంది తల్లులు గర్భిణీలుగా ఉండగానో, కాన్పు సమయంలోనూ, కాన్పు తర్వాత మరణిస్తున్నారు. ఏటా
3 లక్షల మంది ఇప్పుడు బిడ్డని కడుపులో పోసిందంటే ఒక చక్కని బిడ్డని కనాలని ఆమెకి ఆ మాతృత్వం వరంగా అనుకుంటుంది. అలాంటిది ఆ తల్లే గర్భిణిగా ఉండగా గురపాటు చనిపోవడం, కాన్పు చేయడం కష్టమైపోయి బ్లీడింగ్ ఎక్కువ చనిపోవడం, కాన్పేయక మళ్ళీ ఇంకోటి గురపాటులాగా వచ్చేది అయిపోవడం, ఏదో ఒకటి వాతం వచ్చిపోవడం జరుగుతుంది. ఏటా 3 లక్షల మంది పైన వాళ్ళు చనిపోతున్నారు. 3 లక్షల మంది చనిపోయింది. అదేవిధంగా ఏటా 20 లక్షల మంది శిశువులు పుట్టిన మొదటి నెలలో చనిపోతారు. 9 మాసాలు తల్లి మోస్తోంది, కానీ పుట్టిన పిల్లల్లో ఒక నెల కూడా జరగకుండానే 20 లక్షల పిల్లలు చనిపోతున్నారు. నెలలోపే 20 లక్షల పిల్లలు చనిపోతున్నారు. ఆలోచించండి ఎంత దయమైన పరిస్థితి. అందుకని ఈ సంవత్సరం మాతా శిశు సంరక్షణ ఇస్తుంది. అదే ఇంకొక 20 లక్షల మంది శిశువులు కాన్పు అవుతుండగానే చనిపోతారు. పుట్టిన నెల లోపల 20 లక్షల మంది చనిపోతే కాన్పు అవుతుంది, అబ్బా కాన్పు అవుతుంది, బిడ్డ పుడతారు తెల్లి అనుకుంటుంది, పుడుతూ చచ్చిపోయి స్టిల్ బోర్న్. చాలా బాధాకరమైన విషయం కదండి. ఇవన్నీ ఫ్యాక్ట్స్, ఊరికే గాలి వార్తలు కాదు. WHO చెప్పినా ప్రభుత్వం చెప్పినా ఇప్పుడు కూడా అక్కడ ఉంటేనే, ఆ చనిపోయిన మనిషి ఉంటేనే లెక్క రాస్తారు. ఊరికే మనం నోటి మాట అంటాం, ప్రభుత్వాల మాట నోటి మాట కాదు, అక్కడ అవి జరగాలి, లెక్క చేరాలి, చేతిని రాస్తారు. ఆ రంగా ఇస్తే పుట్టిన నెలలోపే 20 లక్షలు పోతున్నారు. పుడుతూ ఉండగానే నిన్నటిదా కడుపులో బిడ్డ తంతుంటుంది, ఇవాళ కాన్పులకి బిడ్డదనం మానేస్తుంది. పుడుతుండగానే చనిపోతుంది. దీన్ని స్టిల్ బోర్న్ అంటాం. పుట్టడానికి పుట్టబోతూ చనిపోవడం అన్నమాట. ఆ రంగా ఇది రవండగా ఇక ఇప్పుడు ఇంకా ఇలా వంటి ఇక సరే నిజం ప్రభుత్వం చెప్పింది ఇలాంటి చర్యలు తీసుకోవాలి, అందరికీ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులు పెట్టాలి, మందులు ఇవ్వాలి, యాంటీ చెకప్ ఉండాలి, సరిగ్గా ఉండాలి, ఇవన్నీ చెప్పినగా కార్యక్రమాలు ఇచ్చినగా ఏం చేయాలో ఏ రంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినగా చెప్తా మీకు ఏ రంగా చర్యలు తీసుకోవాలను తీస్తే ఇలా నిజంగానే ఈరోజు WHO ఇచ్చినటువంటి కార్యక్రమాలను సరిగ్గా అమలుపరిస్తే ప్రతి 7 ఏళ్ళకి ఒక నవజాత శిశుమరణాన్ని నివారించవచ్చు. వెంటనే ఈ సంవత్సరమే 7 సెకండ్లకి ఒకడు చనిపోతా, సెకండ్కి అనేక మంది పోతున్నారు, కానీ ప్రతి 7 మరణాల్లో ఒకటి చేయొచ్చు. ఈ విషయంలో సరైన చర్యలు తీసుకుంటే అలా ప్రతి 5 దేశాలకి 4 దేశాలు WHO నిర్ణయించారు. సరిగ్గా దేశాలన్నీ సిన్సియర్గా ఆ కొన్న తల్లి పిల్లల ఆరోగ్యం గురించి ఏ దేశాలు, పేద దేశాలు చాలా ఉన్నాయి కదా, అంచేత పేద దేశాలలో మరీ పెద్ద దేశాలు ఉన్నాయి, ఈ రోజుకి తిండి అయినా సరే లేవున్నాయి. అలా 5 దేశాలు కనీసం 4 దేశాలైనా సరే లక్ష్యాన్ని సాధిస్తాయి. తేలిక 5 దేశాల్లో 4 దేశాల్లో లక్ష్యాన్ని సాధించడం అంటే నాట్ ఏ జోక్. WHO అంటే మీరు అలా చేయండి, అలాగా 100 సక్సెస్ అవుతుందని చెప్పను, కానీ ప్రతి 5 దేశాల్లో 4 దేశాలు మీరు లక్ష్యాన్ని సాధిస్తారు అని ఇలా చెప్పినాయి. అంచేత ప్రతి కుటుంబం తల్లి బిడ్డ సంరక్షణ విషయంలో ఆరోగ్యపరంగా మానసికంగా గర్భిణికి అండగా నిలబడాలి. వైద్య శాఖలు మాతా శిశు సంరక్షణ విషయంలో పూర్తి శ్రద్ధ వహించాలి. WHO ఏం చెబుతుంది, మీరు పూర్తి శ్రద్ధ వహించండి, శక్తి ఉందని కృషి చేయండి. ఈ మరణాలు తగ్గించండి, మాతృమరణాలు తగ్గించండి, శిశు మరణాలు తగ్గించండి. కేవలం కాన్పు విషయంలోనే కాదు, ఆ మానసిక స్థితిగతుల విషయంలోనూ ఇతర ఆరోగ్య సమస్యల విషయంలోనూ కుటుంబ నియంత్రణ విషయాల్లోనూ దృష్టి సారించాలి. కాన్పు అయిపోయింది కానీ కాదు, ఇలా చేయాలి. ఈ రకంగా WHO చక్కగా కార్యక్రమం రూపొందించింది. అయితే ఎలా మనం చూస్తున్నామండి, ఎందుకు కార్యక్రమం జరగట్లేదు, ఎందుకు జరగట్లా? కారణం అంటే
ప్రభుత్వాల దగ్గర ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఈ దీనికి డబ్బులు ఆర్థికంగా వాళ్ళలో లేకపోవడం కారణం. ఉన్నాయి, చెయ్యాలని ఉంటుంది, కానీ డబ్బులు. మీరు ఆలోచిస్తే ఇప్పుడు చూస్తే మన భారతదేశంలో బడ్జెట్ తీసుకున్నట్లయితే మనకి హెల్త్ కోసం కేటాయించిన బడ్జెట్ ఈ సంవత్సరం హెల్త్ కోసం కేటాయించిన బడ్జెట్ తీసుకున్నట్లయితే మనకి హెల్త్కి ఇచ్చిన డబ్బులు మొత్తం దేశం మొత్తం సెంట్రల్ బడ్జెట్ మనకి 2025-26కి పెట్టింది 99,85,856 కోట్ల రూపాయలండి హెల్త్కి ఇచ్చింది. అంటే మొత్తం భారతదేశంలో చేసే అనేక కార్యక్రమాలు, రక్షణ కార్యక్రమాలండి, విద్యా కార్యక్రమాలండి, ఉద్యోగ సంబంధించిన కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అన్ని ఉద్యోగ జీతాలు కానివ్వండి, రోడ్లనండి, రైళ్ళనండి, విమానాలనండి, అన్నిటికీ డబ్బులు ఇవ్వాలి కదా, అన్నిటికీ డబ్బులు కేటాయించగా ఇచ్చింది. మొత్తం బడ్జెట్లో హెల్త్కి కేటాయించిన మనం చెప్పిన గొప్పగా చూద్దాం కదా, 1.99%. మొత్తం బడ్జెట్లో 100 రూపాయలు ఉంటే 100 రూపాయల్లో 2 రూపాయలు మాత్రం హెల్త్. 100 రూపాయల్లోనే 100 రూపాయలు 2 రూపాయలు కూడా ఇంకా ఒక పైసా తక్కువే ఉంది. 100 రూపాయలు 2 రూపాయలు అంటే అంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? రక్షణ శాఖకి ఇచ్చుకోవాలి, రోడ్లకి ఇచ్చుకోవాలి, విమానాలకు ఇచ్చుకోవాలి, రైళ్ళకి ఇచ్చుకోవాలి, ఆ ఇతర ఉద్యోగ జీతాలకు ఇచ్చుకోవాలి, అన్నింటినీ డబ్బులు ఇవ్వాలి. తన సంపాదనలో గవర్నమెంట్కి వచ్చేది పన్నుల రూపంలో వచ్చే దాంట్లో కానీ ఇంకొరగా వచ్చాయి కానీ వచ్చే దాంట్లోంచి అందుకని జరగట్ల. కానీ కొన్ని ప్రభుత్వాలు వాటిని అడ్జస్ట్ చేసి ఎక్సలెంట్గా చూస్తాయండి, ఎక్సలెంట్గా. దాంట్లో మరి మన భారతదేశంలో కేరళ వాళ్ళ బడ్జెట్, కేరళ రాష్ట్రంలో బడ్జెట్లో మొత్తం బడ్జెట్లో ఇకైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది 1.999 అని ఇచ్చింది అంతే కేటాయింపు. కేరళలో తన బడ్జెట్లో 5.6% ఇచ్చిందండి. మన ఆంధ్రప్రదేశ్ 2.2 ఇచ్చింది ఇంతే. మన ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ, ఇక్కడ కూడా చాలా తక్కువే. 2.2 లైన్ ఉన్నాయి, 2.2 స్టేట్ 2.2 ఉంది ఇక్కడ. కేరళ మాత్రం 5.6% ఉంది. అదే మేఘాలయ అయితే 7.4%. ఇది మన భారత. ఇది కాకుండా ఇదే మీ ప్రపంచ దేశాలు తీసుకున్నట్లయితే 15%, 20% కేటాయిస్తున్నాయి. ఇతర దేశాలు అడ్వాన్స్డ్ కంట్రీస్ తీసుకున్నట్లయితే అక్కడ హెల్త్కి ఇచ్చేది మినిమం 15% బడ్జెట్. 100 రూపాయల్లో 15 రూపాయలు హెల్త్, 20 రూపాయలు హెల్త్కి పెడుతున్నారు. అంటే ప్రజల ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ చూసుకోండి, ఎంత శ్రద్ధ వహిస్తున్నాయి దేశాలు. మన దగ్గరికి వచ్చేకల్లా అయితే గవర్నమెంట్ డబ్బుల్లో ఉంటుంది అంతే, ఆర్థిక రాబడి లేదన్నారు. మా రాబడి ఖర్చు అంచేత వృధాగా పెట్టే ఖర్చుల్ని పక్కపెట్టి ఆరోగ్య మహాభాగ్యం ఉంటున్నాం కనుక ఆరోగ్య మహాభాగ్యం దాన్ని మరి దృష్టిలో పెట్టుకుని చక్కగా చేయాలి. మరి ఏ రంగా మరి ఈ సంవత్సరం WHO మాతా శిశు సంరక్షణ అని చెప్పింది కనుక, తల్లి బిడ్డ అని అన్నారు కనుక ఎలాగా ఏమిటి ఏ రంగా ప్రభుత్వం దీని గురించి శ్రద్ధ తీసుకుంటుంది అనే దాని గురించి కొద్దిగా మనం తెలుసుకున్నాం. ఏ రకంగా అనేది చెప్పాం కదా. ప్రభుత్వాలు తగినవి ఆసుపత్రులు, వైద్య బృందాలు, వ్యాక్సిన్లు, మందులు, ఆహారం, పిల్లల ఆరోగ్యం, తల్లికి ఆహారం ఇవన్నీ అందించడం చేయాలి. అలా చేసి ఏ రకంగా అయితే ఒక తల్లిని తీసుకున్నామండి, ఒక గర్భిణీ స్త్రీ ఉంది. గర్భిణీ స్త్రీని ఏ రకంగా అప్పుడు వెంటనే జాతర మరి సుఖప్రదమైన కాన్పు చక్కగా తల్లి బిడ్డను చక్కగా 9 మాసాలు మోసి ఒక 12 బిడ్డను జన్మివ్వాలంటే దేని మీద ఆధారపడింది? ఆవిడ గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకునే శ్రద్ధ పట్టుంది. ఆవిడ తిండి సరిగ్గా లేకపోతే బిడ్డ సరిగ్గా వెళ్ళదు. ఆవిడకి ఏమైనా రక్తం సరిగ్గా లేకపోతే మరి తిండి లేకపోతే రక్తం సరిగ్గా లేకపోతే బిడ్డ సరిగ్గా వెళ్ళదు. ఆవిడకి వ్యాధులు వస్తే బిడ్డ సరిగ్గా వెళ్ళదు. ఆమె ఆరోగ్యం కూడా పెరిగిపోతుంది.
వాళ్ళకి గర్భపాతం వస్తుంది. అంచేత నెల తప్పిన దగ్గర నుంచి ప్రతి గర్భిణీ స్త్రీకి హీమోగ్లోబిన్ రక్తం ఎంత ఉంటుంది, రక్తం తక్కువంటే మళ్ళీ లేనిపోయిన బాధలు అన్నీ వస్తాయి. అంటే రక్తం ఎంత ఉంటుంది, బీపీ ఎంత ఉంది, తర్వాత వెయిట్ ఎంత పెరుగుతుంది, తర్వాత యూరిన్లో ఆర్బిన్ షుగర్ ప్రతి గర్భిణీ స్త్రీకి నెల పరీక్ష చేయాలండి. ఎంతవరకు 8వ వారాల వరకు నెల దగ్గర నుంచి చేయాలి షుగర్. అలాగే దీంతోపాటు ప్రతి గర్భిణీ స్త్రీకి షుగరు, బీపీ, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధుల గురించి వాళ్ళు ఒకవేళ ఆ ఉన్నట్లయితే నెల తప్పిన దగ్గర నుంచి వాడుకున్న షుగర్ గురించి, బీపీ గురించి, గుండె జబ్బుల గురించి, మూత్రపిండాల జబ్బుల గురించి మద్దన్నింటి జాగ్రత్త పడాలి. ఇవన్నీ ఇప్పుడు WHO చెప్పినాయంటే మీరు వీటిని మర్చిపోకుండా ఈ తగిన టెస్టులన్నీ చేయించండి, దాని దగ్గర స్పెషలిస్టుల చేత వైద్యం చేయించండి. అది WHO. మాతా శిశు అనేది ఒక నినాదం కాదు, ఇది కార్యక్రమము. మీరు దాని దగ్గర స్పెషలిస్టులందరినీ జాగ్రత్తగా ఉంచుకోండి. అందరికీ అందుబాటులో తీసుకురండి. వాళ్ళు పల్లెటూరులో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడ అడవుల్లో ఉండొచ్చు, గిరిజనులు అవ్వచ్చు, పురజనులు అవ్వచ్చు, లేదా గ్రామీణులు కావచ్చు. గిరిజనులైనా సరే, అడవుల్లో ఉన్నా సరే, పురజనులు నగరాల్లో ఉన్న నగరాల్లో ఎన్నో స్లబ్స్ ఉన్నాయి, పేదల వాడలు ఉన్నాయి, ఎన్నో పేదలు ఎంతమందో ఉన్నారు అక్కడ. మామూలుగా డబ్బు ఉన్నాళ్ళు కానీ పేదల వాడల్లో ఉన్న జనం తక్కువే కాదు, చాలా శ్రామిక వాడల్లో ఎంతమందో ఉన్నారు. ఆ చిన్న సందుల్లో, చిన్న గదుల్లో ఎంతమందో ఉన్నారు, వేలు లక్షలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు మనుషులేగా. మరి ప్రభుత్వం బాధ్యత, ప్రతి ప్రభుత్వం బాధ్యత. అంచేత నెల తప్పి నుంచి వీళ్ళందరి బాధ్యత చూడాల్సిన బాధ్యత. అలాగే మధుమేహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, సో బీపీ అనేది మరి ఎక్కువగా ఉంటుంది, హార్ట్ డిసీజులు ఉన్నాయి, ఆహార లోపం ఉంటుంది. వీటన్నిటి నుంచి పట్టించుకోండి అని గట్టిగా చెప్పింది సంవత్సరం. అలాగే ఒకవేళ బీపీ 140/90 కంటే మించుంటే జాగ్రత్త పడాలి. అంతేగా అని కాదు, గర్భిణీ స్త్రీకి మాత్రం 140/90 దాటుంటే మరి గర్భపాతం రావడానికి అవకాశం ఉందో, గర్భపాతం వస్తుందో, లేదా మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి అని గుర్తించాలి. డోంట్ టేక్ ఈజీ, అది చెప్పిన WHO. మీరు 140/90 మామూలు వాళ్ళనే, మామూలు ఉన్న మగవాళ్ళు అనుకోండి, 140 పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాకింగ్ చేయండి, కాస్త మీరు స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి మానేయండి, శ్రద్ధగా ఉండండి అని చెప్తే అయిపోతుంది. గర్భిణీ మాత్రం 140/90 అంటే గర్భపాతం దృష్టి పెట్టుకోండి, మూత్రపిండాల వ్యాధి రావచ్చు గుర్తుపెట్టుకోండి. గర్భిణీ ఇవన్నీ కామన్ కనుక ఆ WHO హెచ్చరించింది వీటి గురించి జాగ్రత్త చూసుకోండి అని. చూసారా, నినాదాన్ని ఒట్టిది కాదు, తాను స్పెసిఫిక్గా చెప్పింది ఏం చెయ్యాలని WHO. అలాగే ప్రతి గర్భిణీ స్త్రీకి బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఏంటి, బ్లడ్ గ్రూపింగ్ చేయాలి. గర్భిణీ స్త్రీకి, భర్తకు కూడా, ఆమెకి భర్తకు కూడా. ఒకవేళ భార్య గ్రూపు O నెగిటివ్ అనుకున్నాం, లేదా B నెగిటివ్ అనుకున్నాం, భర్త గ్రూపు O పాజిటివ్, B పాజిటివ్ ఇలా ఉన్నాయనుకోండి, పాజిటివ్ గ్రూప్ నెగిటివ్ గ్రూప్ అంటాం కదా. భార్య నెగిటివ్ అయ్యి భర్త పాజిటివ్ గ్రూప్ అయితే బ్లడ్ గ్రూప్లో నెల తప్పి నుంచి జాగ్రత్తగా ఉండండి అన్న. అంచేత ప్రతి గర్భిణీ స్త్రీకి బ్లడ్ గ్రూపింగ్ చేయండి. ఎంత గొప్ప అయిపోయింది. RH ఫ్యాక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీరు పల్లెటూరు చెప్తున్నారా, వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు ఉన్నారా, లేదా గిరిజన ప్రాంతాలు ఉన్నారా, పట్టణాల్లో ఉన్నారా అనేది కాదు, అందరికీ బ్లడ్ గ్రూపింగ్ చేయండి. ఒకవేళ పోయినట్లయితే భార్య RH నెగిటివ్ అయితే, తల్లి RH నెగిటివ్ అయితే, పాజిటివ్ కాదు నెగిటివ్ అయితే యాంటీ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ తప్పకుండా చేయాలి. ఎంత స్పష్టంగా చెప్పానంటే, ఆమె నెగిటివ్ అయితే, RH నెగిటివ్ అయితే 28 వారాలు చేరగల ఇంజక్షన్ ఒకటి ఏమంది, 28 వారాలు చేయాలి. మళ్ళీ 34 వారాలు వచ్చాక యాంటీ ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజక్షను చెయ్యాలి. అంటే కాన్పోగానే మళ్ళీను
వెంటనే తల్లి నెగిటివ్ అయితే కాన్పవగానే ఆ బిడ్డ యొక్క బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయాలి ఇమీడియట్గా. చేసి ఆ బిడ్డకు కూడా పాజిటివ్ వస్తే, బిడ్డ గ్రూప్ తండ్రి గ్రూప్ పాజిటివ్ అయితే మాత్రం వెంటనే ఆమెకు మళ్ళీ యాంటీ ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ చేయాలి. అంటే నెగిటివ్ అయితే పర్వాలా, బిడ్డకు నెగిటివ్ అయితే గొడవ లేదు తల్లికి వాసం వల్ల. బిడ్డ మాత్రం పాజిటివ్ అయితే మాత్రం మరో ఇంజెక్షన్ పుట్టగానే 72 గంటలుగా చేయాలి. ఎంత స్పష్టంగా WHO చెప్పినంటే ఇంత అంత కాదు. అంచేత 28 వారాలకి అలాగే 34 వారాలకి ఇవ్వడే కాకుండా ఒక పుట్టగానే చేసి మాత్రం చేయాలి. అంటే ఒకవేళ బిడ్డకి పాజిటివ్ గ్రూప్ వస్తే వెంటనే బ్లడ్ ఎక్స్చేంజ్ చేయాలి. బ్లడ్కి ఆ పాజిటివ్ బ్లడ్ ఎక్స్చేంజ్ ఉన్న బ్లడ్ ఒక లాగేస్తూ మరొక మంచి బ్లడ్ ఎక్కించాలి. ఇంత ఇదిగా మీకు WHO మీకు ఎంత క్లియర్గా ఇచ్చిందంటే అంత క్లియర్గా WHO మీకు అంతా చెప్పులు వచ్చింది. ఇంతేకాకుండా స్కాన్లు చేయాలి గర్భిణీకి స్కాన్ అనేది. ఈ స్కాన్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ నెల తప్పిన 11 నుంచి 13 వారాలకు, అంటే ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాం. నెల తప్పిన దగ్గర నుంచి 12 వారాల వరకు ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాం. ఆ ఫస్ట్ ట్రైమెస్టర్ చివరి 11, 12 వారాల సమయంలో ఒకసారి స్కాన్ చేసి బిడ్డ పరిస్థితి ఎలా ఉంది ఏమిటి, ఆ గుండెలో ఆ బిడ్డ లోపల గర్భశిశు గుండె ఎలా కొట్టుకుంటుంది, ఉబ్బరి ఎలా ఉంది, ఏమైనా అబ్బనవుతుందని చూడాలి. అలాగే మళ్ళీ స్కాన్ చేయని మళ్ళీ మొత్తం గర్భిణీగా ఉన్న 4 సార్లు స్కాన్ చేయాలండి. 4 సార్లు స్కాన్ చేయాలి. చాలా స్పష్టంగా చెప్పి 4 సార్లు స్కాన్ చేయాలి. చేస్తున్నారా? ఎంతమందికి స్కాన్ జరుగుతున్న భారతదేశంలో, అందుకనే నవజాత శిశువులు చనిపోవడం జరుగుతుంది. అలాగే టిఫా స్కాన్ అంటారు. ఇది ప్రతి గర్భిణీ స్త్రీకి 18 వారాల నుంచి 22 వారాల మధ్య కనీసం 20 వారాలు, ఇప్పుడు బెస్ట్ 20 వారాలకు గర్భిణీ స్త్రీకి. టిఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అబ్నార్మాలిటీస్. కడుపులో ఎదిగే బిడ్డకి ఏమైనా అవలక్షణాలు ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఉంటే ముందు మనం జాగ్రత్తపడాలి బిడ్డ గురించి. అంచేత టిఫా స్కాన్ అనేది 18 వారాల నుంచి 22 వారాల మధ్య చేయాలి. ఒకవేళ ఆ టిఫా స్కాన్లో 18-22 వారాల మధ్య కాబట్టి 20 వారాలకైనా చేయొచ్చు. ఒకవేళ అబ్నార్మాలిటీస్ ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే మాత్రం మళ్ళీ రిపీట్ చేయాలి. ఒక 2 వారాలపై ఒక 4 వారాలు రిపీట్ చేయాలి, మళ్ళీ టెస్ట్ చేయాలి. టిఫా స్కాన్ అంటారు. టిఫా అంటే TIFFA అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అబ్నార్మాలిటీస్. అది తప్పకుండా ఎంతమంది చదువుతున్నాయండి ఇలాగా, ఎవరు చేయొచ్చు కానీ తీరాలి. WHO దీని మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇంతేకాకుండా 7th మంత్లో గ్రోత్ స్కాన్, మన గ్రోత్ స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాం 7th మంత్లో. అంటే 28-32 వారాలు, 28-32 అప్పుడు బిడ్డ గ్రోత్ ఎలా ఉంది ఏంటి తెలుసుకోవడం కోసమని స్కాన్ చేయవచ్చు. ఈ రంగా WHO. అలాగే గర్భిణీ బరువు, దట్ వెరీ ఇంపార్టెంట్. గర్భిణీ బరువు ఎలా పెరుగుతుందని మొదటి 12 వారాల్లో గర్భిణీ స్త్రీ 1 కేజీ బరువు పెరుగుతుందండి. 12 వారాలు ఫస్ట్ టైమ్స్లో అయితే 1 కేజీ పెరుగుతుంది, అంతే, ఎక్కువ పెరగదు. 12-16 వారాల్లో ఇంకో కేజీ పెరుగుతుందండి. మరి 17-20 వారాల మధ్య 2 కేజీలు పెరుగుతుంది. అలాగే 21-24 వారాల మధ్య 2 కేజీలు పెరుగుతుంది. 25 మళ్ళీ 25-28 వారాలకు 2 కేజీలు పెరుగుతుంది. 21-32 వారాలకు 1.5 కేజీ పెరుగుతుంది. 35-37 వరకు 1.5 కేజీ పెరుగుతుంది. 34 1 కేజీ పెరుగుతుంది. మొత్తం గర్భిణీ స్త్రీకి నెల తప్పిన నుంచి కాన్పేలోగా పెరిగే బరువు 10-12 కేజీలు ఉంటుందండి. 10-12 కేజీలు. అంతకంటే తక్కువ ఉండకూడదు, అంతకంటే ఎక్కువ. ఆరోగ్యం బిడ్డ 12-12 కేజీల మధ్య ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అన్నారు.
అలాగే గర్భిణీకి అకస్మాత్తుగా బరువు పెరగడం జరిగినా, లేదా వారానికి ఒక 1/2 కేజీ కంటే ఎక్కువ బరువు పెరిగినా, 1/2 కేజీకి ఎక్కువ పెరిగినా, ఒంటికి నీరు చేరినా గురపాతం వస్తుందేమో అని గుర్తించుకోండి. ఎంత స్పష్టంగా WHO ప్రతి ఒక్కటి పేర్కొంది. వేరే చేస్తే మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నారు, శ్రద్ధగా చేస్తున్నారు, కానీ అందరికీ శ్రద్ధగా దీని మీద శ్రద్ధ పెట్టండి. అప్పుడు మాతా శిశు మరణాలు లేకుండా పోతాయి. అలాగే మరి పుట్టిన బిడ్డకి పుట్టగానే పోలియో డ్రాప్స్ వేస్తున్నాం, BCG వ్యాక్సిన్ వేస్తాం. అలాగే బిడ్డ పుట్టిన 6వ వారం, 10వ వారం, 14వ వారం DPT వ్యాక్సిన్, డిప్తీరియా, పెర్టూసిస్, టెటనస్ రాకుండా. ఇది కాకుండా ఇంకా మమ్స్, వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా అన్ని మొత్తం వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెంజా ఉంది, మమ్స్ ఉంది, రకరకాల వ్యాక్సిన్లు ఉన్నాయి. అవన్నీ కూడా తప్పనిసరిగా వేయండి. తల్లిపాలు తప్పకుండా ఇప్పించండి, వాళ్ళకి తెలియజేయండి, బిడ్డ విషయంలో చూడండి. అంతేకాకుండా ఏం చెప్పింది, తల్లి బిడ్డ ఆరోగ్యం చూడడం కాకుండా ఎక్కువ మంది పిల్లలు కనకుండా కుటుంబాన్ని ఏదైనా ఆపరేషన్ చూడ వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. పిల్లలు కనేసి అలా తల్లి ఆరోగ్యం జరుగుతుంది, పుట్టే బిడ్డ కీరుకుంటూ ఉంటారు తిండి సరిగా ఉండక. తిండి పెట్టాలి కదా, ఆర్థిక పరిస్థితి అంత ఉంది, తిండి పెట్టాలి, ఆర్థిక పరిస్థితి. ఊరు పిల్లలు కనేసి పడేస్తే సరిపోయిందా? వాళ్ళు పెంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, చదివించాలి, వాళ్ళు బట్టలు ఇవ్వాలి, అన్నీ చేసి మనిషి ఒక ఆరోగ్యం బిడ్డగా పెంచాలి. మరి అంచేత కుటుంబ నియంత్రణ గురించి కూడా మీరు శ్రద్ధ వహించండి. ఊరికే పిల్లకనేయడం కాదు, వాళ్ళ ఆరోగ్యం గురించి కావాలంటే ఇవన్నీ కావాలి, ఇదంతా చేయండి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ సంవత్సరం అంతా ఈ కార్యక్రమాలను కొనసాగించమని పేర్కొంది. అంచేత ఈరోజు నేను చెప్పేది అంటే WHO ఈ సంవత్సరం మాతా శిశు సంరక్షణ అంటే తల్లి బిడ్డ ఆరోగ్యం ఉంటే కుటుంబం హాయిగా ఉంటుంది. కుటుంబం అంతా హాయిని ఈ కుటుంబాలన్నీ కలిస్తే సమాజం అవుతుంది, సమాజం హాయిగా ఉంటుంది. ఈ సమాజాలన్నీ కలిస్తే దేశం అవుతుంది, దేశం హాయిగా ఉంటుంది. దేశం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మూలం ఏంటి, ఫౌండేషన్ ఏంటి? తల్లి బిడ్డ ఆరోగ్యం. దేశంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, లేదా సమాజంలో అన్నారు అంటే తల్లి బిడ్డ హాయిగా ఉన్నారు కనుక వీళ్ళందరూ హాయిగా ఉన్నారు. వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళందరూ హాయిగా ఉంటారు, వాళ్ళు ఈశ్వరుడు వీళ్ళందరూ హాయిగా ఎలా ఉంటారు? అందరూ హాయిగా ఆనందంగా ఉండాలి అంటే తల్లి బిడ్డ ఆరోగ్యం వాళ్ళు మెయిన్. అంచేత ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ముందు ప్రాధాన్యత ఆరోగ్యకరమైన పునాదులు బంగారు భవిష్యత్తుకి మూలాలు. పునాది నేను ఇప్పుడు చెప్పినది పునాదు, అప్పుడు మన బంగారు భవిష్యత్తు ఉంటాయి. ఇలా చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిసింది. అంటే మీరందరూ కూడా కేవలం ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా చైతన్యం కావాలి. ప్రజలు చైతన్యం కాకుండా ఎన్ని ప్రణాళికలు పెట్టా దుండుగా. అంచేత మన ఆరోగ్యం గురించి మనకి శ్రద్ధ కావాలి. మనం వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి, మనం ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళాలి, మనం చెప్పినట్టు చేయాలి. గుర్తుంచుకోండి. అంచేత ఏదో ప్రభుత్వాలు చూసుకుంటారు, ఆరోగ్య కార్యక్రమం చూసుకుంటుంది అని అనుకుంటే డాక్టర్ చూసుకుంటాడు, లేదా ఆరోగ్య కార్యక్రమం చూసుకుంటే కాదు. మనం కూడా మన ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకోవాలి, మనం జాగ్రత్తగా. అది ఫైనల్గా అయిపోయాను. మన గురించి మనం శ్రద్ధ వహించుకోవాలి, అలా చేస్తే బాగుంటుంది. అంచేత అందరూ కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా మనం తల్లి బిడ్డ కృషి చేస్తూ ఆరోగ్యకరంగా మనం పిల్లల నుంచి మనం కూడా ఆరోగ్యంగా హాయిగా ఆనందంగా వద్దాం. సెలవు. మరి నెక్స్ట్ తర్వాత వచ్చే వరకు కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.